మాయమాటలతో మభ్యపెట్టాడు. మారాను అంటూ నమ్మించాడు. సంసారాన్ని కాదనుకున్న భర్త మనసు మార్చుకున్నాడని సంబరపడిపోయింది ఆ ఇల్లాలు. పిల్లాడితో సహా భర్త దగ్గరకు వెళ్లిపోయింది. భార్య అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకున్నాడు ఆ నరరూప రాక్షసుడు. బిర్యానీలో విషం పెట్టి భార్య పిల్లాడిని చంపేశాడు. ఈ దారుణం జరిగింది కడపలో. నగరానికి చెందిన ఎన్ నాగేశ్వరి ఎంఏ బీఈడీ చదివింది. 2003లో అక్కాయిపల్లికి చెందిన ప్రవీణ్ కుమార్తో వివాహం చేశారు. తొలిబిడ్డ జన్మించాక సమస్యలు మొదలయ్యాయి. దీంతో భార్యాభర్తలు వేరుపడ్డారు. దాదాపు 11 ఏళ్లకు పైగా నాగేశ్వరి కుమారుడు ప్రణీత్ రాజ్తో కలిసి విడిగా ఉంది. ఈ మధ్య కాలంలో కుటుంబ పోషణ భారం కావడంతో చర్చ్ ఫాదర్ను ఆశ్రయించి భర్తకు సర్ది చెప్పి న్యాయం చేయాలని కోరింది. దీంతో భార్యపై కసి పెంచుకున్నాడు ప్రవీణ్. చర్చ్ ఫాదర్ను ఆశ్రయించడంతో కోపంతో రగిలిపోయాడు. కుటుంబం పరువు పోయిందని భావించి భార్య పిల్లలను అంతమొందించేందుకు స్కెచ్ వేశాడు. ప్లాన్లో భాగంగా తాను మారిపోయినట్టుగా మాయ చేశాడు. నేనున్నానంటూ భార్య కుమారుడికి దగ్గరయ్యాడు. ఇకపై బాధ్యతంతా తనదేనంటూ వంచాడు. దశాబ్దానికి పైబడి నిరాదరణకు గురైన నాగేశ్వరి ఒక్కమారుగా భర్తలో వచ్చిన మార్పు చూసి సంతోషపడింది. ప్రవీణ్ కుమార్ కూడా అక్టోబర్ నుంచి ఎక్కువ చనువుగా ఉంటూ తరచూ ఫోన్ కాల్స్ చేస్తూ ఆమెకు దగ్గరయ్యాడు. తన ప్లాన్లో భాగంగా ప్రవీణ్ భార్య పిల్లాడిపైన మరింత ప్రేమ ఒలకబోశాడు. షాపింగ్లకు తిప్పాడు. కావలసినవి కొనిచ్చాడు. డిసెంబర్ 10 వరకు అదే ధోరణితో వ్యవహరించిన ప్రవీణ్ ఆ తరువాత భార్య నాగేశ్వరి మరో యువకుడితో పరారైనట్లు కట్టుకథ సృష్టించాడు. నాగేశ్వరి సెల్ నుంచి ఆమె సోదరికి ఎస్ఎంఎస్ పంపాడు. ఆపై తన పరపతితో ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల నుంచి ఒత్తిడి లేకుండా చాకచక్యంగా వ్యవహరించాడు. కొత్తిల్లు పోతున్నామంటే మేము ఊడ్చుకొని వస్తాము పోయింది. ఇంకంతే మేము ఫోన్ చేసినప్పుడు కొత్తింట్లోనే ఉండాము. ఫుడ్ పాయిజన్ అయింది నాకు. ప్రవీణ్ టాబ్లెట్ తెప్పించినాడు. ఈడే ఉన్నాడు. సాయంత్రం మేము పాతింటికి వస్తాము. ఆడికి వస్తువులే అని చెప్పింది నాకు. నేను ఇప్పుడు వస్తాను చెప్పు ఆడ ఇల్లంటే ఎర్మక్కపల్లెలో ద్వారకా నగర్లో హిమాలయ హాస్పిటల్ ఎదురు సందులోనే అని చెప్పింది. మేము వస్తాను ఉండుక అంటే లేదు సాయంత్రం పాతింటికి వచ్చేస్తామని చెప్తా అంది. మాకు ఎందుకు చెప్తా కాకపోతే మైకమంటారు మేము ఎందుకు నమ్మకుండా ఉంటాము. ఏంది డల్కి మాట్లాడి ఫుడ్ పాయిజన్ అయిందంటే అంది. సరే ఎందుకు వాడిని నమ్మిపోయినామంటే ఏం లేదని ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. పాపని మాట్లాడిచ్చినాడు ఫోన్లో. పాప సపరేట్ ఉంది వాళ్ళ అమ్మాల కాడ. పాపని తీసుకొని వస్తా ఇల్లు 5,000 బాడిగా అందరం కలిసి ఉందామని చెప్పినాడు. అన్ని కొనిచ్చినాడు మాకు. గోల్డీ కూడా బాగా ఎత్తుకున్నాడు గోల్డీని. సాయంత్రం వస్తువులేనని ఇంకా కట్ అయింది. ఇంకా అంతే వాళ్ళు అతనికి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నాయన్న. అమ్మాయి అడిగినందుకు దాన్ని ఆ అమ్మాయిని హెరాస్మెంట్ చేస్తాడు. అడిగితే చాలు కొట్టేది. ఏమన్నా అంటే తీసుకొచ్చి మా ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతాడు. గత డిసెంబర్ 10వ తేదీన కారులో భార్య కుమారుణ్ణి షికారుకు తీసుకువెళ్లిన ప్రవీణ్ భార్య నాగేశ్వరికి బిర్యానీలో కుమారుడు ప్రణీత్ రాజ్కు దోశలో విషం కల్పించినట్లు సమాచారం. భర్తను గాఢంగా నమ్మిన నాగేశ్వరి బిర్యానీ తింటూ కుమారుడికి తినిపిస్తూ కారులో వెళ్లినట్లు తెలుస్తోంది. కొంతసేపటికి వారిద్దరూ స్పృహ తప్పి పడిపోగా వారు చనిపోయారని ధృవీకరించుకున్న భర్త ప్రవీణ్ పాలకొండల్లోకి తీసుకెళ్లినట్లు సమాచారం. ముందస్తుగా కారులో సిద్ధం చేసుకున్న గోనె సంచుల్లో మృతదేహాలను కుక్కి ఓ గొయ్యిలో పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసుల దర్యాప్తులో నిగ్గు తేలినట్లు తెలిసింది. తహసీల్దార్ సమక్షంలో ఇవాళ మృతదేహాలను వెలికితీయనున్నారు. భార్య పిల్లాడిని అంతమొందించిన ప్రవీణ్ తనపై అనుమానం రాకుండా నాటకానికి తెరతీశాడు. భార్య కుమారుడు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకున్న పలుకుబడిని ఉపయోగించి మిస్సింగ్ కేసు కోణంలో దర్యాప్తు సాగేలా చూశాడు. అయితే డిసెంబర్ 10 తర్వాత భార్య సెల్కు ఒక్కమారు కూడా ఫోన్ చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సాక్షి కూడా ఇదే కోణంలో కథనాలు వచ్చాయి. ఆ దిశగా దర్యాప్తు సాగించిన పోలీసులు ప్రవీణ్ రెడ్డి భార్య పిల్లాడిని హత్య చేసినట్లు తెలుసుకున్నారు. ప్రవీణ్ తీరు విశాఖ ఐజాక్ కేసును తలపిస్తోంది. జియాన్ కళాశాల అధిపతి రాజారత్నం ఐజాక్ తన సొంత పాఠశాలలో కుమారుడు కోడలు వారి 3 పిల్లలను హతమార్చాడు. వారి మృతదేహాలను స్కూల్లోనే ఖననం చేయించి ఆపై ఏమీ తెలియనట్టుగా నాటకమాడాడు. అయితే ఆ తరువాత బండారం బట్టబయలైంది. నమ్మకం ముసుగులో ఐజాక్ ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు తేల్చారు. ఇప్పుడు ప్రవీణ్ కేసు కూడా అదే తరహాలో ఉందని పోలీసుల విచారణలో తేలింది.
నమ్మకంగా ఉంటూ భార్య పిల్లాడిని పొట్టన పెట్టుకున్న ప్రవీణ్ తర్వాత మిస్సింగ్ కేసు డ్రామాకు తెరతీశాడు. అయితే సాక్షి వరుస కథనాలతో పోలీసులు స్పందించారు. ప్రవీణ్ వ్యవహారంపైన దృష్టి సారించడంతో బండారం బట్టబయలైంది. ఈ ఘటనపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రవీణ్ కేసుకి సంబంధించి మీ దగ్గరున్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? ప్రవీణ్ కేసును అయితే పోలీసులు సీరియస్గానే తీసుకున్నారు. పూర్తి స్థాయిలో కూపీలాగి మొత్తం మీద ఎవరు హత్య చేశారో, అసలు ఆమె మిస్సింగ్ కేసుగా నమోదైనటువంటి కేసు హత్యగా ఏ విధంగా మారింది అనేది ప్రవీణ్ని అదుపులోకి తీసుకొని విచారించిన తర్వాతనే తెలిసింది. ప్రవీణ్తో పాటు మరొక వ్యక్తి కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళిద్దరు తన కారులో భార్యని కుమారుడిని ఇద్దరిని కూడా తీసుకువెళ్ళి కడప టౌన్ చుట్టూ కూడా తిప్పుతూ బిర్యానీ కారులోనే తినిపించి బిర్యానీలో విషం కలిపి హత్య చేసినటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా తెలుస్తుంది. పోలీసులు ఇంకా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే మనం గమనించినట్లయితే రాజారత్నం హైజాక్ కేసులో 5గురు మృతి చెంది అదే స్కూల్ ఆవరణలో పాతిపెట్టిన నేపథ్యంలోనే ఇదే విధంగా ఇతను కడప చుట్టుపక్కల ప్రాంతాల్లో అటవీ ప్రాంతంలో ఇలా మృతదేహాలను కూడా దాచిపెట్టాడు అని చెప్పేసి కూడా మనకి సమాచారం అందుతుంది. మొత్తం మీద అయితే పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో మృతదేహాలను కనుగొనేటువంటి కూడా పోలీసులు ప్రత్యేక బృందాలు కూడా దీనికోసం పనిచేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. డిఎస్పీ స్థాయిలో దీని విచారణ కూడా జరుగుతుందని చెప్పి మనకి సమాచారం ఉంది. మొత్తం మీద ప్రవీణ్ ఈ జరిగినటువంటి ఉదంతం కానీ జరిగినటువంటి హత్యను కానీ కప్పిపుచ్చడం కోసం తన ప్రయత్నాలు తాను చేశాడు. అదేవిధంగా బంధువుల వైపు నుంచి కూడా ప్రెజర్ రాకుండా పోలీసులు ఆశ్రయించి మిస్సింగ్ కేసు పెట్టడం కానీ, అదేవిధంగా బంధువులు కూడా తమ పాప కనిపించడం లేదని చెప్పేసి కూడా వాళ్ళు చేసినటువంటి కేసును కూడా పోలీసులు కొంత నిర్లక్ష్యం వహించారని చెప్పి వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. శ్రీనివాస్, మరొక విషయం చెప్పండి. వీళ్ళిద్దరు కూడా కుటుంబంలో కలహాలు రావడం కారణంగా వీళ్ళిద్దరు కోర్టును ఆశ్రయించారు. కోర్టు కూడా శ్రీనివాస్, ప్రస్తుతం ప్రవీణ్ ఎక్కడున్నాడు? ఇంత దారుణంగా భార్యను బిడ్డను హతమార్చిన ఈ మూర్ఖుడికి ఎటువంటి శిక్ష వేయాలని కుటుంబ సభ్యులు అంటున్నారు? కఠినంగా శిక్షించాలని వాళ్ళు అయితే డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దీన్ని విచారణ జరిపించాలి. ఇంకా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. దీన్ని మహిళా పోలీస్ స్టేషన్కి సంబంధించిన డిఎస్పీ కూడా దీని మీద ఫిర్యాదు చేశారు. మొత్తం మీద అయితే ప్రవీణ్ ఇంతవరకు పోలీసులు అధికారికంగా చెప్పడం లేదు, కానీ ప్రవీణ్ పోలీసుల అదుపులోనే ఉన్నట్లుగా ఆయన దగ్గర నుంచి సమాచారం సేకరిస్తున్నట్లుగా మనకైతే ప్రాథమికంగా తెలుస్తోంది. మరోవైపు ప్రవీణ్కి సహకరించినటువంటి మరో బంధువులు కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని వేరే పోలీస్ స్టేషన్లో ఉంచినట్టుగా కూడా మన దగ్గర సమాచారం ఉంది. మొత్తం మీద అయితే దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ప్రత్యేకంగా కొంతమంది పోలీసు అధికారులు దీని మీద నియమించారు. మృతదేహాలను వెలికి తీసి పోస్ట్ మార్టం నిర్వహిస్తే మరిన్ని వివరాలు వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి పోలీసులు ఆ దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.